మటన్ కర్రీ ప్రిపేరింగ్. పసుపు వెయిట్ పసుపు 4 స్పూన్స్ కారం వేయాలి. 1 2 3 4 స్పూన్స్ కారం వేసి ఇట్లా కలపాలి. కారం వేసినాక పోయలే కారం వేసి ఇట్లా ఉండాలి. మటన్లకు హాట్ వాటర్ పెట్టుకోవాలి. హాట్ వాటర్ వేస్తే మనకు మటన్ ఫాస్ట్గా ఉడుకుతుంది. ఇట్లా ఉడకాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. టోటల్గా ఫ్రై అయినాకనే వాటర్ పోయాలి. మటన్ ఇలా ఫ్రై అయ్యాక మనం వాటర్ పోయాలి. వాటర్ పోసాను కర్రీలో, మటన్ కర్రీలో వాటర్ పోసాను. కర్రీ ఇలా వాటర్ ఇక్కడికి మోసుకోవాలి. మనం ఎప్పుడైనా వాటర్తోనే ఉడుకుతుంది కర్రీ. ఉడికేటప్పుడు ట్యాప్ పెట్టాలి. ఇట్లా ట్యాప్ పెడితే కర్రీ అనేది ఫాస్ట్గా అవుతుంది. అలాగే ఫ్రెండ్స్, నేను రైస్ కూడా పెట్టాను. రైస్ కూడా అవుతున్నది. మాకు ఇత్తడి బాగుండదు, మేము రైస్ కూడా వాడతాం. రైస్ కూడా పెట్టేసాను. ఇటు రైస్ అవుతున్నది, ప్లస్ ఇటు కర్రీ కూడా ఉడుకుతున్నది. ఆల్మోస్ట్ కర్రీ కూడా ఉడుకుతున్నది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అన్నం కూడా అవుతున్నది, ఉడుకుతున్నది. ఆల్మోస్ట్ అన్నం అవుతున్నది ఇంకా ప్లస్ కర్రీ కూడా అవుతుంది ఫ్రెండ్స్. మటన్ కర్రీ ప్రిపేర్ అవుతున్నది. మనం ఇందులో మనం కర్రీలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ ఫ్రెండ్స్. రైస్ ఉడుకుతున్నది. ఇలా రైస్ ఉడుకుతుంది, ప్లస్ కర్రీ కూడా ఉడుకుతుంది ఫ్రెండ్స్. కర్రీ ఉడుకుతుంది. అందులో మనం ధనియాల పొడి 1.5 స్పూన్ ధనియాల పొడి వేసాము. కొంచెం కుడకపొడి మనం ఇంట్లో తయారు చేసుకొని కుడకపొడి కొద్దిగా. ఫ్రెండ్స్, రైస్ అవుతున్నది, అన్నం ఉడుకుతున్నది. రైస్ ఉడుకుతుంది కాబట్టి మనం క్యాప్ పెట్టేయాలి. కూర ఉడుకుతున్నది, దగ్గరికి వచ్చింది ఆల్మోస్ట్ కర్రీ. కొత్తిమీర వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నేను కొత్తిమీర ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాను. మొత్తం కడిగి మంచిగా నీళ్ళలో కడిగి మనం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఇలా కలపాలి. కొత్తిమీర వేసుకొని ఇలా కలపాలి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, కూర ఉడుకుతున్నది. మనం క్యాప్ పెట్టాలి. నెక్స్ట్ అన్నం కూడా ఆల్మోస్ట్ అయినట్టే ఫ్రెండ్స్. నేను కర్రీ ప్రిపేర్ చేసుకుంటా, రైస్ కూడా వండాను. ఆల్మోస్ట్ అన్నం కూడా ప్రిపేర్ అయిపోయింది. అన్నం కూడా అయింది ఫ్రెండ్స్. అన్నం అయింది కదా ఫ్రెండ్స్. క్యాప్ పెట్టేస్తే అయిపోతుంది కంప్లీట్ అన్నం. ఓకే ఫ్రెండ్స్, కర్రీ ఇంకా కొద్దిగా కొంచెం దగ్గరికి వస్తే కర్రీ కూడా మనకు ప్రిపేర్ అయినట్టు. ఓకే ఫ్రెండ్స్, కర్రీ ప్రిపేర్ అయింది. మటన్ మేము గంట సేపు ఉడకబెట్టుకుంటాం. అటు ఇటు గంట సేపు అయింది. కర్రీ అనేది ప్రిపేర్ అయింది. గంట సేపు ఉడకబెట్టుకుంటాం అటు ఇటు. అన్నం అయింది.
ప్లస్ కూర కర్రీ కూడా అయింది. వేడి అన్నంలా వేడి అన్నం. నెక్స్ట్ వచ్చేసి మటన్ కర్రీ. మటన్ కర్రీ కూడా అయింది ఫ్రెండ్స్. మా బాబుకి రైస్ వేసిన వేడి అన్నం. ఓకే ఫ్రెండ్స్, రైస్ అయింది, అన్నం అండ్ మటన్ కర్రీ ఈజ్ ప్రిపేర్.